ఫిబ్రవరి 7న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణను వెంటనే అమలు చేసుకునే విధంగా గౌరవనీయులు మందకృష్ణమాది గారి నాయకత్వంలో వేల గొంతులు లక్ష డప్పులు మాదిగల మండే గుండె చప్పుల మహాప్రదర్శన నిర్వహించబోతా ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది కాబట్టి వెంటనే వర్గీకరణ అమలు చేసే విధంగా యొక్క భారీ ప్రదర్శన ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి జగిత్యాల ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణమాది గారు నేటి నుండే పర్యటించబోతూ ఉన్నారు. ఏదైతే ఈ యొక్క సభను యొక్క మహాప్రదర్శన విజయవంతం చేయడంలో భాగంగా జగిత్యాల జిల్లాకు 24 తారీఖు నాడు మహజన నేత మందకృష్ణమాది గారు 1000 గొంతులు లక్ష డప్పుల సన్నాహక మహాప్రదర్శన జగిత్యాలలో నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి నా మాదిగ ఉపకుల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, సామాజిక న్యాయం కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజయవంతం చేయాలని రాయకల్ మండల ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే మా ఆవేదనను, మా ఆగ్రహాన్ని, మా యొక్క ప్రదర్శనను మా శబ్దం ద్వారానే ఇవాళ ఈ ప్రపంచానికి చాటే విధంగా గౌరవనీయులు మందకృష్ణమాది గారి నాయకత్వంలో ఫిబ్రవరి 7న ఏదైతే భారతదేశంలో కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క మహాప్రదర్శనను చూసి ఇవాళ ఏదైతే మాదిగలకు జరుగుతున్నటువంటి సామాజిక న్యాయం వాట ఖచ్చితంగా చేయాలని ఇవాళ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఒక మాలలు తప్ప ఈ సమాజం అంతా కూడా ఈ యొక్క సామాజిక న్యాయం వైపు నిలబడేటట్టు మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్ వాటా ఎవరి జనాభా ఎంతో వారి వాటా వాళ్ళకు దక్కాలి. ఏదైతే షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి 15% రిజర్వేషన్ సామాజిక న్యాయం ఎజెండగా 59 కులాల్లో దాదాపు ఒకే కులమైనటువంటి మాల సమాజం ఎక్కువ లబ్ధి పొందుతుంది. కాబట్టి మిగతా సామాజిక న్యాయంతో ముడిపడ్డటువంటి మాదిగ దండోర ఉద్యమం మందకృష్ణమాది గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి సామాజిక న్యాయ వాటా అందరికీ దక్కాలని మాదిగ సమాజం మొత్తం మందకృష్ణమాది గారు కోరుకుంటారు. దీన్ని స్వార్థంతో ఏదైతే ఉద్యోగ రంగాల్లో అత్యధికంగా ఉద్యోగులు పొంది మా ఒక వాటను ఎక్కువ మొత్తంలో దోచుకున్నటువంటి మాలలు ఒక స్వార్థపూరితమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుడితే ఇవాళ మన మాదిగలందరం కూడా రేపు జరగబోయే 1000 గొంతులు లక్ష డప్పులు ఈ ప్రపంచంలోనే ఒక గిన్నిస్ బుక్ లెక్కి ఈ దేశంలో చరిత్ర సృష్టించబోయేటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమంలో ధరంపూరి ఏదైతే చాలా రాయకల్లో ఉన్నటువంటి ప్రతి మాదిగ బిడ్డ నీ ఇంటి నుండి నీ పిల్లల భవిష్యత్తు కోసం జరిగే పోరాటంలో, నీ కోసం జరుగుతున్న పోరాటంలో మందకృష్ణమాది గారు 99 మెట్ల దగ్గర తీసుకొచ్చి పెట్టిండు. ఒక్క మెట్టు దూరంలో మనం ఉన్నాం కాబట్టి 99 కృష్ణమాది గారు పోరాటం చేస్తే మన సాంస్కృతిక ఉద్యమైనటువంటి డప్పు మన కళ ప్రదర్శనతోటి మన శబ్దాన్ని ప్రపంచానికి వీక్షించే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం మనకు పడ్డది. ఈ యొక్క చివరి మెట్టు ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి నీ కుటుంబం కోసం నువ్వే తరలిచ్చి నీ పోరాటం నువ్వే చేయాలని కోరుతున్నటువంటి మందకృష్ణమాది గారి నాయకత్వంలో మనం జగిత్యాలలో జరగబోయేటువంటి సన్నాక మహాప్రదర్శనను విజయవంతం చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మన ప్రజలు ఈ యొక్క 4 రోజులు శక్తి వంచన లేకుండా పనిచేసి దాదాపు 500 మంది రాయకల్ మండలం నుంచి జగిత్యాల జరిగే విధంగా మన బలాన్ని చూపించాల్సిన అవసరం ఏర్పడింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేసి దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి